వ్యర్థాలతో అద్భుతమైన కళాకృతులను ఆవిష్కరిస్తూ 80 ఏళ్ల వయసులోనూ ఓ పెద్దాయన తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. స్టాలిన్ అనే వ్యక్తి స్క్రాప్తో అద్భుత నమూనాలు తయారు చేసి రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యర్థ పదార్థాలతో అద్భుత కళాకృతులు సృష్టించి అందరితో బల అనిపించుకుంటున్నారు. తాను రూపొందించిన ఐటమ్స్తో ఇంజనీరింగ్ విద్యార్థులకు డెమోలు ఇస్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ మోడల్ రూపొందించి విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలకు స్థానపెడుతున్నారు. ఇన్నోవేషన్ ఐడియాలతో భవిష్యత్ ఇంజనీర్లకు సలహాలు సూచనలు అందజేస్తున్నారు. వయసు కేవలం సంఖ్య మాత్రమేనని, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపిస్తున్న స్టాలిన్తో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. సిమెంట్ ఫ్యాక్టరీని ఎప్పుడైనా దగ్గర నుంచి చూసారా? పోనీ సిమెంట్ ఫ్యాక్టరీలో ఎలాంటి మెకానిజం ఉపయోగిస్తారో తెలుసా? కానీ ఇక్కడ ఒక పెద్ద ఆయన వినూత్నంగా అయితే అంటే చాలా వరకు వేస్ట్ మెటీరియల్తో సిమెంట్ ఫ్యాక్టరీ హోల్ మోడల్ని అయితే చేసి డెమో చేశారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మనం సిమెంట్ ఎక్కడి నుండి ఎలా తయారవుతుందని ఒక పెద్ద మోడల్ చేసి ఆ మోడల్ని డిస్ప్లే చేయడం కూడా జరిగింది. దాదాపు ఇవన్నీ చూసుకుంటే మనకి పాత సామాన్లతోనే ఉన్నాయి. ఇక్కడ మనకి కార్డ్బోర్డ్స్ కానీ ఇనుప సామాన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా పాత మెటీరియల్తో చేసి డిస్ప్లే చేశారు. అంటే ఈయన ఇదివరకు దీంట్లో వర్క్ చేసి దీనికి కొంచెం అవగాహన ఉంది అని చెప్తున్నారు. అయితే ఇంత వినూత్నంగా ఆలోచించి ఇంత పెద్ద మోడల్ని ఈయన చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి చూసుకుంటే మనతో పాటు సార్ ఉన్నారు. సార్ ఏంటి సార్ ప్రాజెక్ట్, అసలు ఏంటి మీ ప్రాజెక్ట్ ఏంటంటే మేడం, సిమెంట్ ప్లాంట్లోకి ఎవరిని రాని, ఓల్డెన్ డేస్లో అయితే రానిచ్చేవాళ్ళు ఎగ్జిబిషన్గా. ఇప్పుడు ఎవరు రానివట్లా, అందుకని చూడటానికి వీలు కాదు. కాబట్టి నేను ఒక మోడల్ 1:20 స్కేల్లో, ఇది 5000 టన్స్ సిమెంట్ ప్లాంట్ అనమాట, కెపాసిటీ ప్లాంట్. దాని మోడల్ 1:20లో తయారు చేసి పాత సామాన్తో ప్రదర్శనకి పెట్టానమాట. ఇదేంటంటే ఫ్రీ సర్వీసే. నా దగ్గర ఉన్న నాలెడ్జీ అంతా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయటం పిల్లలకి అనే కాన్సెప్ట్తో నేను ఇది తయారు చేశాను అనమాట. ఆల్రెడీ 10 కాలేజీల దాకా, ఇంజనీరింగ్ కాలేజెస్, ఉషారామ, ధనేకుల, ఎస్ఆర్ఎం, తర్వాత ఉషారాణి, ఇటువంటి కాలేజీలన్నిటికీ 10 కాలేజీలకి, ఆంధ్రలయల కాలేజీకి కూడా చూపించాను అందరికీ, స్టూడెంట్స్కి. దాని కాన్సెప్ట్ ఇక్కడ కూడా పెట్టాను అనమాట. దాన్ని యూటిలైజ్ చేసి మీకు ముఖ్యంగా ఎలా వచ్చింది ఐడియా? ఇట్లాంటి వేస్ట్ మెటీరియల్తో ఇంత పెద్ద మోడల్ చేశారు, ఎలా వచ్చింది ఐడియా? నాకు ఐడియా అంటే నాదంతా 50 ఇయర్స్ మొత్తం సర్వీస్. 28 ఇయర్స్ కాసేపు మాచర్లో చేశాను. అక్కడి నుంచి సౌదీ అరేబియాలో 14 ఏళ్ళు తయారు చేశాను. ఎరెక్షన్, కమిషనింగ్ అంతా డిజైన్లు. అది అయిన తర్వాత కాకతీయలో కూడా 3 ఇయర్స్ చేసిన తర్వాత రిటైర్ అయిపోయి, ఉన్న నాలెడ్జ్ అంతా వేస్ట్ అయిపోతుంది అనేది నలుగురికి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ మోడల్, ఎందుకంటే స్కేల్ ప్రకారం నాకు చేయడం తెలుసు కాబట్టి ఇంటికాడే అన్నీ నేనే సొంతగా తయారు చేశాను. ఎక్కడ ఎవరి దగ్గర తెచ్చినవి కాదు, నేనే తయారు చేసి ఇది ప్రదర్శనకి పెట్టాను అనమాట. ఫస్ట్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ వాళ్ళు పెట్టుకున్నప్పుడు, అక్కడ ఎగ్జిబిషన్లో పెట్టినప్పుడు వాళ్ళు అప్పుడు ఫ్రీగానే ఇచ్చారు మనకు స్టాలు. అది చెప్పినప్పుడు ఈటీవీ వచ్చి దీన్ని షూట్ చేశారు. షూట్ చేసి పబ్లిక్ అవ్వగానే అన్ని ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళకి అప్రోచ్ అవ్వగానే వాళ్ళు అన్ని కాలేజీల వాళ్ళు ప్రదర్శనకు పెట్టుకున్నారు. వాళ్ళ ఏమా పేటెంట్ ఏం లేదమ్మా. నా సో ఇదే కాబట్టి నేను కేసీపీ వాడిని కాబట్టి, కేసీపీలో పైకి వచ్చాను కాబట్టి నా ఇదే అనమాట. స్టాలిన్ గారు ఇంత పెద్ద మోడల్ ఒక్కలే చేశారా, ఎవరైనా హెల్ప్ చేశారా? నేను ఒక్కడే తయారు చేశాను మేడం. ఇవన్నీ తెలుసు, డిజైన్ అంతా తెలుసు కదా నాకు. అందుకే నేను ఒక్కడే తయారు చేశాను. కావాల్సిన ఓల్డ్ స్క్రాప్ మెటీరియల్ కలెక్ట్ చేయటం, ఆ స్కేల్ ప్రకారం కావాలో తయారు చేసి అసెంబ్లీ చేశాను అనమాట. టైం పట్టింది ఇంటికాడ, నాకు ఇదేం కదా. ఇది ఇది సక్సెస్ అయిపోయింది. ఎందుకంటే కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలకి నేను రతన్ టాటాలో పెట్టడం అనేది పెద్ద గ్రేట్ అచీవ్మెంట్. వాళ్ళు కావాల్సింది పెట్టుకోండి, ఇక్కడ పెట్టండి. నా ఏజ్ 80 అండి, 80 ఇయర్స్. 8 ఇయర్స్ నాడు, సంవత్సరం నాడే ఇక్కడ ఓపెనింగ్ చేశారు. కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఇక్కడ రిబ్బన్ కటింగ్ చేశారు ఈ యూనిట్ అంతా ఇక్కడ దీంట్లో పెట్టి. అది నాకు అదృష్టం అనమాట. ఇంకా పైగా అందరూ వచ్చి చూసుకోండి, ఎడ్యుకేట్ చేయాలని. దీనికి సంబంధించిన బుక్స్ కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీళ్ళకి అప్పచెప్పేస్తే ఫ్యూచర్లో ఎవరైనా రిఫర్ చేసుకోవాలన్నా దాని గురించి తెలుస్తుందన్నమాట. అది నా ఉద్దేశం. సో చూసారు కదా, మట్టిలో మాణిక్యాలని ఎక్కడన్నా విన్నారా? ఇక్కడ మనం చూడొచ్చు 80 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి. ఆయన ఇంత అద్భుతంగా మోడల్ చేశారు, ఇంత అద్భుతంగా దీన్ని ప్రజెంట్ చేశారు. అదేవిధంగా దీనికి రిఫరెన్స్కి సంబంధించిన బుక్స్ కూడా ఆయన దగ్గర ఉన్నాయని, ఫ్యూచర్ అంటే ముందు రాబోయే తరాలకు కూడా ఇస్తాను, కానీ ఇచ్చి ఈ డెమో గురించి చెప్తానని కూడా ఎంతో స్పోర్టివ్గా చేస్తున్నారు. చాలామంది ఉన్నారు ఇట్లాంటి స్కిల్ ఉన్న వాళ్ళు, చాలామంది ఉన్నా కూడా ఉపయోగించుకోలేని వాళ్ళు ఉన్నారు. కానీ పెద్ద ఆయన చాలా చక్కగా ఉపయోగించుకొని ఈ స్కిల్ని ప్రవేశపెట్టారు.
పెట్టారు. అదే కాకుండా భావితరాలకి ఇది అందాలని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.